కడప ఫాతిమా మెడికల్ కాలేజీలో భారీ స్కామ్ జరిగింది. ఎంసీఐ పర్మిషన్ లేకుండా అడ్మిషన్లు ఇచ్చింది యాజమాన్యం. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి రమేష్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రమేష్, కడప ఫాతిమా మెడికల్ కాలేజీలో స్కామ్ కి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? 100 మంది విద్యార్థులకు సంబంధించినటువంటి భవిష్యత్తు ఈరోజు అయోమయంగా తయారైంది. వాళ్ళంతా కూడా ఫాతిమా మెడికల్ కాలేజీలో మెడికల్ సీట్లో జాయిన్ అయినటువంటి విద్యార్థులంతా కూడా ఈరోజు విజయవాడ వచ్చారు. కలెక్టర్ల కాన్ఫరెన్స్ జరుగుతున్న ప్రాంగణంలో ముఖ్యమంత్రిని కలిసేందుకు వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళు ఏదైతే మెడికల్ కాలేజీలో జాయిన్ అయ్యారో భారీగా డొనేషన్లు వెచ్చించి జాయిన్ అయ్యారో ఆ తర్వాత దానికి ఎంసీఐ అనుమతి రద్దు చేయడంతో వీళ్ళ పరిస్థితి తెలియకుండా ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే వీళ్ళంతా ఒక తప్పుదో పట్టించడం ద్వారా ఈ స్కామ్కి ఒక రూపకల్పన జరిగిందనేది ప్రధాన ఆరోపణగా ఉంది. దీనికి సంబంధించినటువంటి అధికారులు అంటే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అధికారులు హస్తం కూడా ఉంది. వాళ్ళు కూడా ఏమాత్రం దీనిపై దృష్టి పెట్టకపోవడంతో తమ భవిష్యత్ అంతా కూడా ఇప్పుడు అగమ్య గోచరంగా తయారైందని చెప్తా ఉన్నారు. స్టూడెంట్స్ ఉన్నారు, సీఎంని కలిసేందుకు తమ బాధ చెప్పుకునేందుకు వచ్చారు. ఒకసారి వాళ్ళతో మనం మాట్లాడదాం. ఏం జరిగింది? ఎందుకు ఇప్పుడు మీరు సీఎంను కలవాలనుకుంటున్నారు? ఎందుకు ఇప్పుడు దానికి పర్మిషన్ ఎందుకు క్యాన్సిల్ అయింది ఫాతిమా మెడికల్ కాలేజ్కి? సార్, కాలేజ్ ఏదో తప్పు చేసింది అంటున్నారు. కోర్టులో తప్పు చేసింది కాలేజ్ అని చెప్పేసి మాకు 8 months కాలేజ్ జరిగిన తర్వాత మాకు కోర్టు ఆర్డర్ క్యాన్సిల్ చేసేసారు. ఆ టెంపరీ అని కాలేజ్ వాళ్ళు మాకు చెప్పలేదు. మాకు మేలో పేపర్లో వస్తే అప్పుడు తెలిసింది అది టెంపరీ అడ్మిషన్ అని. అప్పుడు మేము అనుకున్నాం ఏంటిది అని. ఇప్పుడు లాస్ట్లో ఇయర్ మధ్యలో మమ్మల్ని పర్మిషన్ లేదు, మీరు వెళ్ళిపోండి అని చెప్తే మేము లాంగ్ టర్మ్స్ చేసి వచ్చామండి. ఈ ఇయర్ మేము చదివింది అదొక ఇయర్ వేస్ట్. మళ్ళీ నెక్స్ట్ మేము నీట్ రాయాలంటే మళ్ళీ దానికి 1 year ప్రిపరేషన్ కావాలి. సో ఒక్కొక్కళ్ళకి 4 to 5 years వేస్ట్ అయిపోతుంది. సో ఇది మా ప్రెషియస్ టైంలో ఇంత టైం వేస్ట్ అవుతుంటే మా కెరియర్ ఏమవ్వాలి? అసలు మేము వేరే కోర్సెస్ అన్ని వదులుకొని వచ్చాం, బీడిఎస్, ఫార్మసీ ఇవన్నీ వదులుకొని మేము వచ్చాం. ఎట్లా జాయిన్ అయ్యారు మీరు ఒక అనుమతి లేని కాలేజ్కి? ఏ రకంగా ఆ స్టూడెంట్స్ ఇంతమంది ఎలాగా ట్రాప్ అయ్యారు? పేపర్లో యాడ్ ఇచ్చారండి, అనుమతి ఉంది దీనికి అని చెప్పేసి పేపర్లో యాడ్ ఇచ్చారు. ఫాతిమా కాలేజ్ లో కౌన్సిలింగ్ జరుగుతుంది. అనుమతి ఉందా లేదా? మీరు జాయిన్ అయిన టైంకి అక్కడ పొజిషన్ ఉంది అండి. పేపర్ కోర్ట్ ఇచ్చింది, కోర్ట్ టెంపరీ ప్రొవిజనల్ అడ్మిషన్ అని చెప్పి ఇచ్చింది. అది వీళ్ళు పేపర్ లో యాడ్ ఇచ్చారు, కానీ మాకు పర్మనెంట్ అడ్మిషన్ అని చెప్పేసి యాడ్ ఇచ్చారు. సో అది చూసి మేము అందరం వచ్చాము. కానీ మాకు మేలో క్యాన్సిల్ అయిన తర్వాత తెలిసింది ఇది టెంపరీ అని. ఎన్ని రోజులు క్లాసులు నిర్వహించారు? ఇప్పుడు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు ఏం చెప్తున్నారు? 8 August వరకు, July వరకు మాకు క్లాసెస్, ప్రాక్టికల్స్, ఇంటర్నల్స్ అన్నీ జరిగాయి. అండ్ 1 month లో మేము ఎగ్జామ్స్ రాస్తామనగా ఇంకా డౌట్గా ఉన్నారనమాట మేనేజ్మెంట్ వాళ్ళు. అండ్ ఎన్టీఆర్ వాళ్ళు కూడా ఎక్కువ ఏమి ఫీ, ఎన్టీఆర్ యూనివర్సిటీ వాళ్ళు ఫీజు అవి ఏం కట్టించుకోలేదు, అలౌ చేయట్లేదు. మేనేజ్మెంట్ వాళ్ళేమో మేము మాట్లాడుతున్నాం అని చెప్పారు. ఏం చెప్తుందండి మేనేజ్మెంట్? ఏం చెప్తుంది ఇప్పుడు మీకు ఏం ఆన్సర్ చేస్తుంది? మేము లాస్ట్ 4 months నుంచి మేనేజ్మెంట్ కోర్టులో వేస్తుంది కేసు. అయితే మేము ఎక్కడ సైన్ చేయమంటే అక్కడ సైన్ చేసాము, ప్రతిసారి సపోర్ట్ చేసాం మేనేజ్మెంట్ కి. కానీ ఇప్పుడు మాత్రం మేము ఇలా రోడ్ మీద నుంచి అంటే మేనేజ్మెంట్ రాలేదు, సపోర్ట్ చేయట్లేదు. మేము ప్రతి నార్మ్స్ పూర్తి చేసామండి. మేము ఎంసెట్ అని క్వాలిఫై అయ్యే వచ్చాము, ఇక్కడ అన్ని నార్మ్స్ కంప్లీట్ చేసి వచ్చాము. ఊరికే రాలేదు, డబ్బులు ఎక్కువ అసలుకే రాలేదు. 80 marks 50% కదా క్వాలిఫై ఎంసెట్ లో. అదంతా నార్మ్స్ కంప్లీట్ చేసే వచ్చాము. 8 months చదివాము, ఎగ్జామ్ రాయడానికి రెడీగా ఉన్నాము. అప్పుడే క్యాన్సిల్ అయిపోయిందని చెప్పారు. ఇంట్రీమ్ ఆర్డర్స్ అని చెప్పనే లేదు అసలు మాకు కాలేజ్ వాళ్ళు. మీరు వైట్ పేపర్ల మీద సంతకాలు పెట్టించారని చెప్తున్నారు. అంత బ్లైండ్ గా వెళ్ళే పరిస్థితి ఎందుకు వచ్చింది మీకు? యాంటీ ర్యాగింగ్ అని, తర్వాత బ్యాంక్ లో ఓపెన్ చేస్తామని, అకౌంట్స్ పాస్బుక్స్ ఇస్తామని చెప్పి అట్లా సైన్ చేయించుకున్నారు. యాక్చువల్ గా అసలు అడ్మిషన్ ఎప్పుడు అయింది అని అడగండి, midnight అయింది. అందరిని అడగండి, 11 o'clock 12 o'clock ఆ టైంకి అడ్మిషన్ తీసుకున్నారు అందరి నుంచి. పొద్దున్న నుంచి వెయిట్ చేపించి ఆ టైం ఓపిక ఎక్కడ ఉంటుంది మొత్తం చదవడానికి.